తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన ముందు చూసాం. చాలా ఆనందదాయకం. చేయగలిగేటువంటి సమర్థత ఇంకా ఉంది. చేయాల్సినటువంటి ఆలోచన కూడా ఇంకా బాగా చేయగలిగేట్టుగా ఉండాలి అని పెద్దల యొక్క సలహాలు, వారి యొక్క ఆచరణని తోడు చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన చాలా సంతోషదాయకం. విద్యార్థి లోకంలో పోటీతత్వం ప్రధానంగా ఉంటుంది కనుక అలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా వాటిలో అక్కడక్కడ వాళ్ళు గెలుపొందిన వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని తిరుపతి దేవస్థానం ఇవ్వగలిగితే అది మరింత వాళ్ళని మనం సమాజపు బాధ్యతలో వాళ్ళని చేర్చిన వాళ్ళం అవుతాం. ఈనాడు అందరి చేతుల్లోనూ మొబైల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైనా ఒకదాన్ని మనం దాన్ని కూడా నిర్వహించగలిగితే చిన్న చిన్న కార్యక్రమాలని చిన్నగా మన యూట్యూబ్ ద్వారా మనం ప్రమోట్ చేయగలిగితే